చెట్టుకి ఫ్లవర్ వచ్చి ఫ్రూట్ సెట్ అయిపోయి దాదాపుగా 100 నుంచి 200, 250, కొన్ని చెట్లకు 300 కూడా ఉన్నాయి కాయలు. 300 కూడా వచ్చాయి సార్. అయితే మీరు అప్పుడు మధ్యలో రీసెంట్ గా మీరు లాస్ట్ విజిట్ కి వచ్చినప్పుడు తిన్నించేమన్నా కాయలు తీసేమన్నా. అవును సార్, నువ్వు కాయలు తీసేసి అది వేసిండే గ్రేట్. అది నియర్లీ ఒక 2 ట్రాలీలు తీసి బయట తీసేసిన తర్వాత ఈ కాపు దాంట్లో ఉన్న క్రాపే ఇది. అవును, దాంట్లో ఉన్న క్రాపే ఇది. అదే 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 డిస్ప్లే మీరు చూస్తున్నారు. మీరు యాక్చువల్లీ ఈయన మొత్తము కాయలు ఎక్సెస్ అయిపోయిండేవి థిన్నింగ్ చేసి బయట పడేసినవన్నీ మీరు డిస్ప్లే పైన చూస్తున్నారు కదా, అవన్నీ వేస్టేజ్ గా తీసి బయట పడేసిన కాయలు. అవును, దగ్గర ఫస్ట్ వాటర్ పెట్టి ఎన్ని రోజులు అయింది? 4 నెలలు కంప్లీట్ అయిందా? కంప్లీట్ సార్. 4 months అయిందిలే. 4 months అయింది. అవును సార్. 4 months కి చెట్టుకి యావరేజ్ గా ఎన్ని కాయలు ఉంటాయి? 200+. ఇటువంటి చెట్లకు దాదాపు కానీ తక్కువ లేవు. అవును, ఇటువంటి చెట్లకి. అవును, చెట్టు పడుకుంది కొద్దిగా తెగిపోతున్నాయి కూడా. అవును అవును, ఈ మధ్యలో అయితే ఈ రన్నింగ్ లో బాగున్నాయి. అవును. డ్రిప్ షెడ్యూల్ ఎన్నిసార్లు అయింది? డ్రిప్ షెడ్యూల్ మొత్తం మన ముందు ఫస్ట్ అయితే సాయిల్ అప్లికేషన్ అయిపోయింది. సాయిల్ అప్లికేషన్ అయిపోయింది కదా, మన సాయిల్ అప్లికేషన్ ఇచ్చాను. ఫస్ట్ ఏమంటే 4 months ఇది కంప్లీటెడ్. అవును సార్. సో 4 months లో నువ్వు 3 సార్లు ఫ్లవరింగ్ కొట్టాం, 3 సార్లు త్రిప్సోమైట్స్ కొట్టాం, 3 సార్లు ఫంగిసైడ్స్ కొట్టాం. అవును సార్. సో అప్పటికి దాదాపుగా చెట్టుకి ఫ్లవర్ వచ్చి ఫ్రూట్ సెట్ అయిపోయి దాదాపుగా 100 నుంచి 200, 250, కొన్ని చెట్లకు 300 కూడా ఉన్నాయి కాయలు. 300 కూడా వచ్చాయి సార్. అయితే మీరు అప్పుడు మధ్యలో రీసెంట్ గా మీరు లాస్ట్ విజిట్ కి వచ్చినప్పుడు తిన్నించేమన్నా కాయలు తీసేమన్నా. అవును సార్. నువ్వు కాయలు తీసేసి అది వేసిండే గ్రేట్. అది నియర్లీ ఒక 2 ట్రాలీలు తీసి బయట తీసేసిన తర్వాత ఈ కాపు దాంట్లో ఉన్న క్రాపే ఇది. అవును, దాంట్లో ఉన్న క్రాపే ఇది. అదే 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 డిస్ప్లే మీరు చూస్తున్నారు. మీరు యాక్చువల్లీ ఈయన మొత్తము కాయలు ఎక్సెస్ అయిపోయిండేవి థిన్నింగ్ చేసి బయట పడేసినవన్నీ మీరు డిస్ప్లే పైన చూస్తున్నారు కదా, అవన్నీ వేస్టేజ్ గా తీసి బయట పడేసిన కాయలు. అవును. సో 3 months అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ గా మళ్ళీ పిందెలు హెవీగా అయిపోయిన తర్వాత ఆ థిన్నింగ్ చేపించిన తర్వాత సాయిల్ అప్లికేషన్ చేపించా. అవును సార్. సాయిల్ అప్లికేషన్ చేసి ఎన్ని రోజులు అయింది? ఇప్పటికి 40 days అవుతుంది సార్. 35 రోజులు దాటింది. 35 రోజులు దాటింది. డ్రిప్ షెడ్యూల్ ఏమైనా ఇచ్చానా? లాస్ట్ ఇచ్చారు సార్. ఎన్ని రౌండ్లు అయింది? అది హ్యూమిక్ యాసిడ్ అయిపోయింది. తర్వాత నీమ్ రూట్స్ అయిపోయింది. ఫ్రూట్ డెవలప్మెంట్ అండ్ ఇంకోటి సిలికా ఫర్ట్ ఏమంటే ఉన్నటువంటి ఎండ పడుతుంది ఒకసారి, అవును సార్, ఉన్నటువంటి వర్షం పడుతుంది, ఉన్నటువంటి గాలి విపరీతంగా తోలుతుంది. చెట్టు అనేది గాలి కాదులే. 2 months నుంచి గాలి హెవీగా ఉంది. అవును, లోడ్ అట్లయింది. గాలి నేను చేతి నుంచి లేపుతుంటే లేస్తా. అవును, గాలి ఇది మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి వైర్లు కూడా. సో యాక్చువల్లీ మనము గ్రో కవర్ అనుకున్నాము, నెక్స్ట్ ఇయర్ పాసిబుల్ చేద్దాం ఈ సంవత్సరం. ఈసారి ఒక్కసారి కాపాడుకున్నాం. ఓకే ఓకే ఓకే, బడ్జెట్ లేదు. ఓకే ఓకే, అదే ఈసారి కొద్దిగా గెయిన్ అయితే మీరు నెక్స్ట్ టైం మనం ప్లాన్ చేద్దాం. మనం నెక్స్ట్ టైం ఇంకా దయదలిస్తే అవును పోల్స్ కూడా కట్ చేసి పోల్సే పెట్టేద్దాం మనం. యాక్చువల్లీ చెప్పాను కదా, కొందరు నాకు ఫార్మర్స్ ఉన్నారు అనంతపూర్, మీరు ఈ కొత్తకోట నుంచి అనంతపూర్ రండి. వాళ్ళు కొద్దిగా మొత్తం నర్సరీ టైప్ వేసిండేది ఒకటి, ప్లస్ 2 సార్లకు కలిపి వేసిండేది ఒకటి, 3 సార్లకు కలిపి వేసిండేది ఒకటి, చెట్లకి వేసిండేది ఒకటి. అలాంటివన్నీ చూస్తే మీ తోటకి ఈ క్లైమేట్ కండిషన్స్ కి, ఈ గాలి స్పీడ్ కి ఏది సూట్ అవుతుందో అది మనం వేసుకోవడం జరుగుతుంది. సరేనా? దాన్ని బట్టి మన ఆలోచన. అవును అవును. సో నా గురించి తెలుసు, నేను ఏ కంపెనీని ప్రమోట్ చేయను. ఫస్ట్ ఇదే కంపెనీ, అదే కంపెనీ, ఆ కంపెనీ ప్రోడక్ట్స్ ని ఎక్స్పెషల్ ప్రమోట్ చేయను. సో వర్షం పడింది, క్లైమేట్ కండిషన్స్ కోల్డ్ గా అయింది, వాతావరణం చల్లగా అయింది. అలాంటి టైంలో ఉన్న కెమికల్స్ కన్నా బయోలాజికల్ గా ఇస్తున్నాను నేను. అవును సార్. ఆ బయోలాజికల్ ప్రోడక్ట్స్ నీకు కూలింగ్ టైంలో బాగా వర్క్ చేస్తాయి. మేజర్లీ ఏమంటే
ఇక్కడ లోడెడ్ ఎక్కువైంది, ఇక్కడ కొంచెం లోడెడ్ తక్కువ ఉన్నదని సైజులు బాగున్నాయి, సైజులు ఎక్కువ ఉంది. అట్లా అవును, దానికి దీనికి తేడా అంతే. అదే దీనికి ఇక్కడ కొద్దిగా చిగురు తక్కువ ఉంది, చిగురు లేదు ఇక్కడ, చిగురు లేదు. అక్కడైతే చిగురు విపరీతంగా ఉంది. విపరీతంగా వచ్చింది. అవును అవును లోడ్ ఎక్కువైంది. అవును, హెవీ లోడ్ ఇది, టూ మచ్ అండి ఇది. అయినా ప్రెసెంట్ సెకండ్ సారి వచ్చే వరకే నేను వైర్ లాగి పెట్టి శుద్ధిని కట్టి స్టార్ట్ చేసిన. అవును, డిలే చేసింటే మాత్రం ఫ్లవరింగ్ అండ్ బడ్డింగ్ స్టేజ్ లోనే సార్ ఇది. కాదు బట్ ఫ్లవర్ కూడా అట్లే వచ్చింది. అవును సార్. ఏమైనా ఫ్లవర్ చెప్పు. అయితే అది ఎట్లయింది సార్ ఫ్లవరింగ్ అంటే, అది మా అదృష్టము ఏందో గానీ నాకైతే నీకైతే చాలా బెనిఫిట్ ప్లస్ అయింది, ప్లస్ అయింది, ప్లస్ అయింది. క్లైమేట్ కండిషన్ బాగా వచ్చింది సార్ అప్పుడు. అవును, నీ తోటలో ఆంతక్నోస్ ఉందా? అంతరక్నోస్ లేదు సార్. సర్కస్పురా ఉందా? లేదు సార్. కొల్నోట్రికమ్ ఉందా? లేదు. ఆల్టర్నేరియా ఉందా? లేదు సార్. బ్యాక్టీరియల్ బ్లైట్ ఉందా? బ్లైట్ కూడా లేదు సార్. అర్థమైందా? సో కోల్డ్ లో మనము క్లైమేట్ కండిషన్ బేస్ చేసుకుని నీకు మందులు ఇచ్చా. అవును సార్. ఎండ పడినప్పుడు అంతా నువ్వు కెమికల్ వాడినావు. అవును సార్. కోల్డ్ ఉన్నప్పుడు అంతా పవర్ కిల్లర్ వాడినావు, బయాలజికల్ ప్రొడక్ట్స్ వాడినావు. అవును సార్. దానివల్ల ఏమైతుంది, మొక్కకు ఏ టైంలో ఏం కావాలో ఆ టైంలో మనం ఇన్ టైంలో అందించాం కాబట్టి ఎక్కడైనా స్పాట్స్, వేరే చోట్ల అయితే విపరీతమైన రోగాలు. సో మేజర్లీ ఆ క్లైమేట్ కండిషన్ బేస్ చేసుకొని మనము మెడిసిన్స్ ఇవ్వడం వల్ల నీకు ఎటువంటి హెవీ లోడ్ వల్ల అంతా ఎంత కట్టేసినా కూడా ఇంకో 20 రోజుల్లో మీరు కరెక్ట్ గా మీరు తాడ్లు బిగించి ఇంకా దగ్గర ఇంకా మధ్యలో ఇంకొక వరుస పడాలా, కట్టి లేదనుకో నేను ఇచ్చిండే ఫ్రూట్ సైజులకి, నేను ఇచ్చిండే మెడిసిన్స్ కి మొత్తం తోట పడుకుంటది. గుర్తుపెట్టుకు, తర్వాత మాట్లాడు. అవును, ఎందుకంటే ఇప్పుడే ఈ స్టేజ్ లో ఇట్లుంది. అర్థమైందా? ఇది ఉందనుకో, ఇంకొక 10 కేజీలు పడితే, ఇంకో 20 కేజీలు పడితే ఇరిగిపోతుంది. ఇది మరి అదే మరి ఈ మోతాదులో ఉంటే ఆగుతుంది. ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ. అవును సార్. ఈ ఏరియా మొత్తం ఈ రన్నింగ్ అంతే. తోట మొత్తం అట్లే ఉంది మీది. అవును, అట్లా సైజ్ మొత్తం అక్కడ బాగుంది. అవును, ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చారు, సైజ్ తగ్గింది. సైజ్ తగ్గడానికి ఒకటి మేజర్లీ మీరు అంటున్నారు, అక్కడ కూడా ఓవర్ ఉంది, ఇక్కడ కూడా ఓవర్ ఉంది. ఇంకోటి ఏమంటే ఇది డ్రై ల్యాండ్, అది బ్లాక్ మిక్సింగ్ సాయిల్. చిగురు కూడా ఎక్కువ ఉంది అక్కడ, ఇక్కడ చిగురు తక్కువ ఉంది. అర్థమైందా? తోటలో ఓవరాల్ గా 90% ఒకేలా ఉంది. ఇది ఎక్కువ, అది తక్కువ, అక్కడ ఏం లేదు. ఓవరాల్ గా ఫుడ్ సైజ్ అనేది సేమ్ అలాగే ఉంది మొత్తం. వాటర్ ఎక్కువ తీసుకుంటాం. అవును, ఇది మీరే చెప్పినారు. ఇప్పుడు వాటర్ ఎంతసేపు వదులుతున్నారు మీరు? 3 నుంచి 4 గంటలు. అక్కడ ఎంతసేపు వదులుతున్నారు మీరు? అది 2 గంటల నుంచి 1 గంటన్నర. సింపుల్ ఫండా. ఓకే, ఆ పక్క మీ పక్కకు అదే తేడా. పొద్దుగాల స్టార్ట్ చేసిన 8 గంటలకి ఇంకా రన్నింగ్ నడుస్తూనే ఉంది. వాటర్ ఎక్కడ తేమ బయటికి కనిపిస్తలేదు, పక్కకు పోతలేదు. సో ఇప్పుడు నుంచి మేజర్ గా మీరు చేయాల్సిన పనులు, ఫస్ట్ దీని సంగతులు చూడండి. ఓకే సార్. కట్టేస్తాం. ఓకే, సో మధ్యలో 4 చెట్లకి వేసుకున్నాం, మీరు 2 చెట్లకి వేయాలి కట్టెలు. నిలబడదు 100కి 100% నేను చెప్తాను, నిలబడదు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే డ్రిప్ షెడ్యూల్ కి ఓవర్ వెయిట్ వస్తాయి. వచ్చినప్పుడు మొత్తం జగ్గుతుంది. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టెలేయాల్సింది. సెకండ్ ఏమంటే 2 రకాల నేను డ్రిప్ షెడ్యూల్ ఇస్తాను ఫ్రూట్ సైజ్ కి. ఓకే, కోల్డ్ టైంలో ఇంతకు ముందు మనం ఎట్లా వాడాము, ఫంగల్ కి చెట్టు దగ్గర గడ్డి తీపిచ్చి. ఓకే సార్. అర్థమైందా? చెట్ల కింద మధ్యలో ఉన్నా పర్వాలేదు, నాకు చెట్టు కింద ఉండకూడదు. రూల్స్ అంతా ఎరువులు అదే తింటది ఎక్కువ. సో కొద్ది డోసెస్ కూడా ఎక్కువ ఇస్తాను. థర్డ్ మేజర్ పాయింట్ ఏమంటే ఇప్పటి వరకు నీ తోటలో ఆంతక్నోస్, సర్కస్పురా, కొల్నోట్రికమ్, ఫ్రూట్ రాటు, బ్యాక్టీరియల్ బ్లైట్ ఏ డిసీజెస్ లేవు. ఓకే, ఫర్దర్ గా రాకుండా ఇప్పటి నుంచి నీకు షెడ్యూల్ ఇస్తాను. ఓకే, 5th మేజర్ ఏమంటే వాటర్ మేనేజ్మెంట్. రోజుకి 2 గంటలు పెడుతున్నావు కదా, 4 గంటలు 5 గంటలు పెంచాలా. రోజుకి 4 గంటలు ఎండబడింది అనుకో, 5 గంటలు వద్దు. అవును, క్లైమేట్ కండిషన్స్ బట్టి వాటర్. అవును, ఫ్రూట్ సైజ్ రావడానికి 2 రకాల నేను డ్రిప్ షెడ్యూల్ ఇస్తాను. ఒకటి కోల్డ్ ఉన్నప్పుడు, అంటే వాతావరణం మూసుకుని ఉన్నప్పుడు, క్లైమేట్ కండిషన్ కోల్డ్ గా ఉన్నప్పుడు, తుంపర్ పడుతుంది అనుకో, తుఫాన్ పడుతుంది అనుకో, వర్షం పడుతున్నప్పుడు, అలాంటి క్లైమేట్ కండిషన్స్ లో బయాలజికల్ ప్రొడక్ట్స్ కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్ సైజ్ కి నేను డ్రిప్ లో నీకు ఇస్తాను. ఓకే, అలా కాకుండా డైలీ 4 గంటలు ఎండ పడతా ఉంది, ఓకే, డైలీ 6 గంటలు ఎండ పడతా ఉంది, అలాంటి టైంలో నీకు కెమికల్స్ కాంబినేషన్ ఇస్తాను. ఓకే,
సెకండరీ న్యూట్రియంట్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ప్రైమరీ న్యూట్రియంట్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్. కోల్డ్ టైంలో క్లైమేట్ కండిషన్స్ కూడా నీకు ఫ్రూట్ సైజ్ రావాలా, హీట్ క్లైమేట్ కండిషన్స్ లో కూడా నీకు ఫ్రూట్ సైజ్ రావాలా. ప్లస్ ఇంకోటి ఏమంటే మేజర్లీ ఇంకొక 45 days లో, ఇప్పుడు నుంచి 45 days లో నీకు ఫస్ట్ హార్వెస్టింగ్ జరగాల. అవును సార్. దాని తగ్గట్టుగా ఏమేమి వాడాలా, ఎట్లా వాడాలా నేను ఇస్తాను. ఇంకేమో అక్కడక్కడ మేజర్లీ, ఒక నిమిషం, అక్కడక్కడ మేజర్లీ మైట్స్ ఉన్నాయి, లైట్ గా మైట్స్ ఉన్నాయి. కొడుతున్నా గానీ మనము హెవీగా మైట్స్, ఎందుకంటే గడ్డి ఎక్కువ ఉంది కదా నీకు. అవును సార్. సో త్రిప్స్, మైట్స్, అఫిడ్స్ కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం ఉంది అక్కడక్కడ, కొన్ని చెట్లు కనిపిస్తా ఉంది. సో ఇప్పటి నుంచి అది రాకుండా ఇంకోటి ఏమంటే మీకు మేజర్ గా వచ్చేది ఊజీ. అవును సార్. ఊజీ స్టార్ట్ అయింది. ఊజీకి 7 నుంచి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకో, అర్థమైందా. సింథటిక్ పెరథ్రాయిడ్ విత్ కాంబినేషన్ ఆఫ్ స్మెల్ వచ్చే ప్రోడక్ట్స్ కొన్ని ఇస్తాను, అది కంపల్సరీ నువ్వు చూసుకో. సాయంత్రం పూట్లే కొట్టడానికి ట్రై చేయండి. సాయంత్రం నైటే కదా అది వచ్చేది, నైటే వచ్చేది, డేగా వచ్చేది నైటే నీకు ఇచ్చేసేది. డేగా అసలు పురుగు వచ్చేది నైటే. అవును, కొద్ది వాసన బాగా వచ్చి కొద్ది మంట పుట్టించే గుణం ఉండే మందులు వాడుకుంటే నీకు ఊజీలో మనం అవాయిడ్ చేయొచ్చు, అర్థమైందా. అది కాకుండా ఫెరమెన్ ట్రాప్స్ పెట్టు, బుట్టలు పెట్టు, మండీగా వస్తుంది. కాయ కొద్దిగా ఫ్రూట్ అనేది కొద్ది మెత్తబడిన తర్వాత చూడు ఇక్కడ అది కనిపిస్తుంది, అది అది పండుగ, పండుగలు ఉన్నాయి, బొక్క పెడుతుంది నీకు. కాయ కొద్దిగా ముందస్తుగా సెట్ అయింటాయి కదా కాయలు, అవి పక్వానికి వచ్చినప్పుడు అవి స్మెల్ వస్తుంది. సో ఆ ఫ్రూట్ అనేది లేయర్ మెత్తగా ఉంటుంది కదా. ఇది పచ్చిగా అయితే అవును మొత్తం గుచ్చిలే ఇక్కడ. సో అలాంటి వాటికి నీకు బుట్టలు తెచ్చి ఫిరమెంట్ ట్రాప్స్ ఉంటాయి, దాంట్లో బిస్కెట్ ఉంటుంది, తెచ్చి పెట్టు, అది 100% కంట్రోల్లో వస్తుంది. సరేనా. పండుగ అంటే వీటికి హ్యాంగింగ్ చేయాలా సార్? ఏది వీటికి హ్యాంగింగ్ చేస్తాయి, ఒకే వస్తుంది, డబ్బా వస్తుంది ఇంత. ఓకే, తెగిపోతున్నాయి సార్. ఇలాగే సరిపోదు, 2 చెట్లకు ఒకసారి మీరు పెట్టాల్సిందే. లాస్ట్ టైం తక్కువ ఉందా? లాస్ట్ టైం 6 లోడ్ ఏమైనా తక్కువ ఉందా మీకు? 6 చెట్లకు టూ మచ్ ఓవర్లోడెడ్. ఇది పోయినసారి లాంగ్వేజ్ 6 చెట్లకు ఒకసారి అంటే ఈసారి 4 చెట్లకు యాంగిల్ పెట్టాం. లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ పంట ఇది సెకండ్ పంట ఇది. అవును సార్, అర్థమైందా. సెకండ్ పంటకి ఇట్లా వచ్చింది. ఫర్దర్ ఇంకా మూడో పంట దీనికి 100 times మనం బెటర్ గా ప్లాన్ చేద్దాం, సరేనా. ఓకే, ఇప్పుడు చెప్పిన పనులన్నీ నాయక్ ఓకే సార్ స్టార్ట్ తప్పకుండా. సరేనా. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఏం లేదు సార్. డౌట్ ఏది కానీ ఇప్పటి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏ పని చెయ్యండి. ఎందుకంటే ఎవడో వచ్చి ఏదో మాట్లాడితే వాళ్ళ ఎలా మేము పట్టించుకోను, ఎవరిది పట్టించుకోను కూడా. నా మనసులో మాట ఇంకోనికి చెప్పాను, ఇంకోంది విన్నాను, ఇంటా కానీ వానికైతే చెప్ప మటసంగా వదిలేదు. వాడు అటు పోయినాక ఈ గాలి ఇట్లా పోయినట్టు పోతుంది చెవులకి, అంతేగాని ఇంత కష్టపడి ఫస్ట్ నుంచి కూడా మనం ఇంత ఆర్గనైజ్ చేసుకుని వచ్చి ఇంత ఈల్డ్ తెచ్చి ఇంత డిసీజ్ లేకుండా ఇంత మేనేజ్మెంట్ చేసుకుని ఏ డిసీజెస్ లేకుండా ఏ త్రిప్స్ మైట్స్ ఆఫీస్ లేకుండా ఫుడ్ సైజ్ ఇంత హెవీగా తెచ్చుకొని మార్కెట్ కి మంచి ప్రైస్ కనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫార్మర్ ఫార్మింగ్. థ్యాంక్ యూ.